యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం హనుమాన్. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హనుమాన్ గురించి ఆసక్తి విషయాలు మీకోసం. జామిరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరి చుట్టే కథ తిరుగుతుంది. హనుమాన్ షూటింగ్ 2021 జూన్ 5న ప్రారంభమైంది. వట్టినాగుపల్లిలో ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్థాయిలోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ నిర్మాత ప్రోత్సాహంతోనే పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దారు. మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు. సంగీత దర్శకులు అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్ చేశారు. ఇక మిగిలిన పాటలను నేపథ్య సంగీతాన్ని గౌరహరి అందించాడు. ఈ చిత్రం మొత్తం ఫుటేజ్ నిడివి 2 గంటల 45 నిమిషాలు. సెన్సార్ తర్వాత ఇది 2 గంటల 38 నిమిషాలు అయింది. సినిమాకు ఏది అవసరమో దాన్నే షూట్ చేశామని, కేవలం 5-6 నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృధా అయిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ఈ సినిమాను గత ఏడాది మే 12న విడుదల చేయాల్సి ఉంది. కానీ VFX వర్క్ పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేస్తూ చివరికి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం 1600 VFX ఫ్యాట్స్ ఉన్నాయట. వానరం, ఎలుకలు, చిరుత, పులి ఇవన్నీ VFX సాధ్యమయ్యాయని దర్శకుడు చెప్పాడు. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త తరం VFX టీమ్ తో పనిచేశారట. అవుట్పుట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఓసారి అడవిలో షూటింగ్ చేస్తున్న సమయంలో తేజ సజ్జకు త్రుటిలో ప్రమాదం తప్పిందట. చెట్టు కింద ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తుంటే ఓ పాము తేజ సజ్జ దగ్గరకు వచ్చిందట. డైరెక్టర్ మానిటర్ లో చూసి అది పాములా కనిపించటం లేదట. పక్కనే ఉన్న వ్యక్తి చెప్పబోతుంటే డైరెక్ట్ పట్టించుకోలేదట. షాట్ పూర్తయిన తర్వాత అక్కడ పాము ఉందని చెప్పడంతో అంతా భయంతో పరుగులు తీశారట. ఈ చిత్రంలో వానా హీరో వినయ్ రాయ్ విలన్ రోల్ లో కనిపించి ఉండగా, ఆశికా రంగనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడిగా చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా చెప్పలేదు.